హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో చేపట్టిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అజారుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రులు నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూనే నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే సైదాబాద్, చంపాపేట్, దిల్సుఖ్ నగర్ తదితర పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రులు తెలిపారు. ఈరోజు ముసారాంబాగ్ బ్రిడ్జ్కు సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ను, అదేవిధంగా చెంచల్గూడ నుంచి ఐఎస్ సదన్, సైదాబాద్ మీద నుంచి పోయేటువంటి బ్రిడ్జ్లకు సంబంధించిన పనుల పురోగతిని సమీక్షించడం జరిగింది. తొందరలో ఈ పనులు పూర్తి చేసి ప్రజల వినియోగంలోకి తెస్తాం. అతి తొందరలో గౌరవ ముఖ్యమంత్రి గారితో వీటిని ప్రారంభోత్సవం చేసుకొని ప్రజల ఉపయోగంలోకి తెస్తాం. హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడము, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాలు కలుగజేయడము, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వము, గౌరవ శాసనసభ్యులు, పెద్దలందరి సహకారంతో మరింత హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్కు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కలుగజేసే విషయం లోపల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందుకే ఈరోజు అనేకమైనటువంటి ఒక మంచి ప్రణాళికలతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంది. दोनों मिनिस्टर्स के साथ एक ब्रिज कंप्लीट हो गया, इसका काम थोड़ा बाकी है. वो एक ब्रिज की डेट का इनाग्रेशन आज शाम तक या कल स्टार्ट कर लेंगे. टेंटेटिवली 15 अगस्त तक वो ब्रिज इनाग्रेशन हो जाएगा सैदाबाद का. इसका थोड़ा काम बाकी है, उसके बाद ये भी इनाग्रेशन कर देंगे. 18న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం అజెండాపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులను సమీక్షించాలని జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాలో చేర్చారని ఆరోపించారు. 7 ప్రాజెక్టులకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం అడిగితే ఎజెండాలో ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఏపీ కోసమే జీఆర్ఎంబీ అజెండా ఉన్నట్లు కనిపిస్తుందని ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదని ఏపీ ముఖ్యమంత్రి చెబుతున్నారని, కానీ ఇటీవల తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసిందని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టుకు కూడా అనుమతులు తీసుకురాలేదని హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈరోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టుకు కూడా మీరు అనుమతి తేలే, ఒక్క టీఎంసీకి మీరు క్లియరెన్సులు తేలే. మీరు వచ్చిన తర్వాత డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. సమక్క బ్యారేజ్ డిపిఆర్ రిటర్న్ వచ్చింది. పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది. వార్దా డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఒక్కొక్క ప్రాజెక్టులు వాపస్ వస్తూ ఉన్నాయి. అప్పటికే సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు రిటర్న్ వచ్చినాయి. ఒక టీఎంసీకి అనుమతులు తేలేదు. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి లేకపోతే ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలో రావడమే ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈరోజు పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఎంపీ ఈటెల రాజేందర్ జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జనాభా సుమారు 30 లక్షలు ఉన్న సమయంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరుకున్నప్పటికీ అదే ప్రాంతంలో చెత్తను డంప్ చేస్తున్నారని అన్నారు. డంప్ యార్డ్లో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా సుమారు 40 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాయు, నీటి కాలుష్యంతో లక్షలాది మంది ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసి రోజుకు సుమారు 10,000 మెట్రిక్ టన్నుల చెత్తను ఒకే చోట వేయడం సరైన విధానం కాదని వివరించింది. శాశ్వత పరిష్కారం చూపాలని కోరినట్లు తెలిపారు. ఒకటే డంప్ యార్డ్, జవహర్ నగర్ డంప్ యార్డ్. ఇవాళ హైదరాబాద్ జనాభా 1,40,00,000 జనాభా, ఒక 40-50 లక్షల జనాభా రోజు వచ్చిపోతుంటారు.
2 కోట్ల జనాభాకు సంబంధించిన 10,000 పైచీలకు మెట్రిక్ టన్నుల చెత్తని ఒక బాలాజీనగర్లో వేయడం వల్ల గుట్టలు లెక్క పేరుకపోయి 30-40 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజానికం అంతా కూడా అనారోగ్యం పాలై లక్షలాది మంది పేదలు నిరుపేదలు వాళ్ళు సంపాదించుకున్న ప్రతి పైసా కూడా ఇలా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా అక్కడ పారేటువంటి కాలువలు కావచ్చు, ఆ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, మొత్తం దుర్గంధపూరితంగా మారడమే కాకుండా ఇవాళ బోర్లు వేసినా బావి తవ్వినా కూడా పనికిరాని నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాని మీద కత్తెర గారిని తెలంగాణ 6 మంది ఎంపీల ఈరోజు కలిసి ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల చెత్త ఒక దగ్గర వేయడం శ్రేయస్కరం కాదు. మీరు ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ప్రజల ఆరోగ్యంతో చిలకగా మారుతుందని చెప్పినప్పుడు దాన్ని జీరో పొల్యూషన్ తోటి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు మాటిచ్చింది. కట్టర్ గారు ఇవాళ కట్టర్ గారితో మాట్లాడలేదు. జవహర్ నగర్ లో 1 కిలో చెత్త కూడా ఇప్పుడు వేయద్దు, చెత్తను బయట పంపించండి, చెత్తను జీరో పొల్యూషన్తో ఇలా వాయు కాలుష్యం లేకుండా, నీళ్ల కాలుష్యం లేకుండా, డిశ్చార్జ్ వాటర్ లేకుండా అదంతా కూడా కొత్త టెక్నాలజీతో మీరు పెట్టే ప్రయత్నం చేయండి. జవహర్ నగర్ చూసిన తర్వాత తెలంగాణలో ఎక్కడ కూడా డంపి ఆడిపెట్టింది ప్రజలు. బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలోని నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరచూ పాములు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అలాగే కాలనీలో మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నిర్మించిన షట్టర్లను ప్రభుత్వం టెండర్ ప్రక్రియ ద్వారా వేలం వేసి వాటి ద్వారా వచ్చే అద్దె ఆదాయాన్ని కాలనీ నిర్వహణ కోసం వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏదో డబుల్ బెడ్రూమ్లకు ఇచ్చామో వాళ్ళు నిన్న గౌడనాయక్ వచ్చి పక్కకు ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ఆనంద్ వీళ్ళందరూ వచ్చి పాములు వస్తూ ఉన్నాయి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది, ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి ఆఫీసర్లను తీసుకొని, ఎందుకంటే పాములు వచ్చి కాటేసిన ప్రమాదమే, ఎందుకంటే విషపురుగులు కాబట్టి ఈ వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని గురించి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో కూడా ఉన్నటువంటి నివసించే వాళ్ళు కూడా ఏ రకంగా ఉన్నారో ఆలోచనతో వచ్చాం. దానికి ముళ్ళకత్త చెరువు నుంచి కాముని చెరువు దాకా ఒక నాల కట్టవలసిన అవసరం ఉంది. ఆ నాల కూడా కడితే ఈ పాముల బాధ పోతుంది. ఎందుకంటే పాములు ఇప్పటికీ అపార్ట్మెంట్లో పాములు వచ్చుడు, గ్రౌండ్ పాములు వచ్చుడు, ఇళ్లలో పాములు వచ్చుడు, ఆఖరి బండి పెడితే బండి మీద కూడా పాములు తిరుగుతున్నాయని చెప్పి చెప్పడం నిన్న కూడా ఈనాడు పేపర్లో రాయడం జరిగింది. ఇవన్నీ జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చూస్తే నిజంగా వాళ్ళు చెప్పింది నిజమైంది. ఎందుకంటే విపరీతమైనటువంటి చెత్త చెదారము, అది అడవిలాగా ఉంది కాబట్టి పక్కకే రైలు కట్ట ఉంది కాబట్టి దాని పక్కకు క్లీన్ చేస్తే ఆ పాముల బాధ పోతుందని చెప్పి నేను ఆఫీసర్లకు విజ్ఞప్తి చేశాను. ఇమీడియట్గా దాని మీద టేకప్ చేయండి, అవసరమైతే నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పాను. ఇమీడియట్గా నేను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను. ఆ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత ఆర్టీసీలో త్వరలో జరగనున్న కార్మికుల ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ని భారీ మెజార్టీతో గెలిపించాలని యూనియన్ నాయకులు అశ్వత్థామరెడ్డి కార్మికులను కోరారు. హయత్ నగర్లో 1 మరియు 2 డిపోల కార్మికులతో కలిసి సమావేశమయ్యారు అశ్వత్థామరెడ్డి. ఈ కార్యక్రమంలో పలు యూనియన్లకు చెందిన కార్మికులు తెలంగాణ మజ్దూర్ యూనియన్లో చేరడం జరిగింది. గత ఎన్నికలకు ఒక విశిష్టత ఉంది. గతంలో పిఆర్సీ కావచ్చు, సర్వీస్ కనీసం మిగతా సమస్యలపైన ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. కానీ ఈసారి మరి ఆర్టీసీ కార్మికుల బలమైన కోరిక, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలన్న అంశంతో ముడిపడి ఉన్న ఎన్నిక కాబట్టి మరి ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న అంశం పైన 35 మంది కార్మికులు అమరులు కావడం, మరి వాళ్ళ కోరికల ఆశయాలకు అనుగుణంగా ఆ రోజు ప్రభుత్వం జీవో జారీ చేయడం, జీవో జారీ చేసిన తర్వాత మరి అయితే ప్రభుత్వంలో విలీనమైన ప్రక్రియ అనేది స్టార్ట్ కాలే. మరి దీనిపైన మళ్ళా 3 రోజుల పోరాటం జరిగింది. మొన్న దాని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించి ఎన్నికల్లో గెలిచిన సంఘాన్ని విలీనం కమిటీలు చేసి విలీనం ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాని పర్యవసంలో భాగంగానే ఈరోజు ఎన్నికలకు సంబంధించి 3 సార్లు మీటింగ్ జరిగినాయి. ఒకసారి 4వ మీటింగ్ 3-4 రోజుల్లో 4వ మీటింగ్ కొనసాగితే ఆ రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. నేను దానికి సంబంధించి కార్మికులు ఒకటే కోరుతున్నా, మరి ఏ నాయకత్వం ఉంటే మరి కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకోండి. 44% జీతాలు ఇప్పించే చరిత్ర
టీఎంఈకి ఉంది. ఒకటేసారి 20,000 మంది కార్మికులను 1 year లోపల రెగ్యులర్ చేసే ఘనత కార్మికులకు ఉంది. చనిపోయిన ఉద్యోగుల పిల్లలందరికీ ఉద్యోగాల 5 లక్షల రూపాయలు ఇప్పించడం, అదేవిధంగా బిడ్డ స్కీమ్ కింద ఆర్టీసీలో ప్రపంచంగా సెక్యూరిటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం తమకు లేదని న్యూ ఏరియా కళాశాల యజమాని శ్రావణ్ కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ హైడ్రా కార్యాలయాల నుంచే తమకు ఎన్ఓసీలు వచ్చాయని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. మేము 2025-26 సంవత్సరానికి 26-27 అంటే ప్రస్తుత అకాడమిక్ ఇయర్ కూడా మేము అఫిలియేషన్ వచ్చింది. ఏంటంటే ఫైర్ ఎన్ఓసి అనేది మేము ఒక కన్సల్టెంట్ని అప్రోచ్ అయినాం. 2024, 25, 26 కూడా అట్లే వచ్చినారు. మేము వాళ్ళ కొంత కన్సల్టెన్స్కి డబ్బులు పెట్టినాము. కావాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, పైన మోటరు, కింద మోటరు, స్ప్రింక్లర్స్ ఇవన్నీ పెట్టినాము. దాని తర్వాత మీకు ఫైర్ ఎన్ఓసి ఇస్తామని చెప్పినారు, తెచ్చిచ్చినారు. ఈసారి కూడా మళ్ళీ కొంత అమౌంట్ పే చేస్తున్నాము. ఎందుకంటే మాకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ అనేది ఉంది. దానికోసం ఫైర్ ఎన్ఓసి, స్ట్రక్చరల్ సౌండ్నెస్, గ్రౌండ్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ అండ్ శానిటరీ సర్టిఫికెట్స్ ఇవి ప్రతి సంవత్సరం మేము ప్రొడ్యూస్ చేయాలి. అవి చేస్తున్నాము. ఈసారి కూడా చేసినాము. అఫిలియేషన్ వచ్చింది కాలేజీకి. సో పిల్లలు ఎన్రోల్ అయినారు. ఇప్పుడు దీంట్లో ఈ ఇచ్చిన ఎవరైతే కన్సల్టెంట్ ఇచ్చిన ఫైర్ ఎన్ఓసి ఉందో అది ఫోర్జరీ చేసినారు ఫైర్ ఆఫీసర్ది రంగనాథ్ గారిది అని మాకు తెలిసింది. అది మేము ఉద్దేశపూర్వకంగా మేము చేసిన తప్పు కాదు. ఎందుకంటే మేము ఇక్కడ సిటీలో 2014 నుంచి ఇప్పుడు ఈ కాలేజీలో ఇదే బిల్డింగ్లో నడుస్తుంది. అప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు మాకు అఫిలియేషన్ ఇచ్చింది. 2020లో మిక్స్డ్ ఆక్యుపెన్సీ అనేది ఒక జీవో తీసుకొచ్చేసేసి ఆ కాలేజీ భవనంలో ఇంకేదైనా జనరల్ స్టోర్ కానీ స్టేషనరీ లాంటిది ఉంటే కంపల్సరీగా ఫైర్ ఎన్ఓసి తీసుకోవాలి అనేది ఒక తీసుకొచ్చిన 15 meters లోపలున్న ఇంకోటి ఏదైనా షాప్ ఉంటే దానికి ఫైర్ ఎన్ఓసి తీసుకురావాలని. వికారాబాద్ పట్టణంలో నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ సందర్శించారు. ఈ సందర్భంగా అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పరిశీలించి ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం వికారాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాల వద్దకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి శిలాఫలకాలకు కేక్ కట్ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కేవలం శిలాఫలకాలు ఏర్పాటు చేయడం కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేవలం ప్రారంభోత్సవాలు, శిలాఫలకాలకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. ఏం చెప్పిండు అంటే ఈ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకము మేం పెట్టింది కాదు, గత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి పథకము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది కాబట్టి మేము బేసజాలకు పోకుండా దీన్ని కొనసాగిస్తాము. కొనసాగించడమే కాకుండా దాని పేరు కూడా మార్చాం. మేము రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటటువంటి పేరు ఏదైతే అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిండో అదే పేరుతోటి అదే పథకాన్ని మేము కొనసాగిస్తాము. అవసరమైతే ఇంకా కొన్ని దాంట్లోకి చేరుస్తాము, ఏమన్నా ముఖ్యమైనటువంటి భాగాలను తీసుకోండి అని చెప్పి ఆ పథకాన్ని కొనసాగించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ విషయం తీసుకున్నా, లేకపోతే వెల్ఫేర్ విషయం తీసుకున్నా, అంటే అభివృద్ధి విషయం తీసుకున్నా, సంక్షేమ విషయం తీసుకున్నా ఎన్నో గుణాత్మకమైనటువంటి పథకాలను తీసుకొచ్చాడు. అందులో ఒకటి ఏంటంటే పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి అనేటటువంటి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ కాలనీ సర్వే నెంబర్ 432, 433లో ఉన్న ప్రభుత్వ భూమిలో సంతోష్ నగర్ కాలనీకి వెళ్లే 20 అడుగుల రహదారిని రాత్రికి రాత్రే కబ్జా చేసేందుకు జవహర్ నగర్కు చెందిన మాజీ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు మరికొందరు వ్యక్తులు ప్రయత్నించారని కాలనీ వాసులు ఆరోపించారు. కాలనీ వాసుల కథనం ప్రకారం తాము గత 30 సంవత్సరాలుగా సంతోష్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నామని, బాలాజీ నగర్ ప్రధాన రహదారి నుండి కాలనీకి వచ్చే 20 అడుగుల రహదారిపై మాజీ కార్పొరేటర్ భర్తతో పాటు మరికొందరు వ్యక్తులు గోడ నిర్మాణం చేపట్టి ఆక్రమించేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ సందర్భంగా రౌడీ మూకలను తీసుకువచ్చి స్థానికులను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. అదేవిధంగా సర్వే నెంబర్లు 432, 433లోని సుమారు 1500 గజాల ప్రభుత్వ భూమిని గతంలో
మోడర్న్ టాయిలెట్ల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిందని ఆ స్థలాన్ని కూడా ఆక్రమించారని స్థానికులు తెలిపారు. ఈ ఆక్రమణలను తొలగించేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారులపై గతంలో పెట్రోల్తో దాడి జరిగిందని కూడా ఆరోపించారు. గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము ఇక్కడనే. మాకు రోడ్డు అనేది ఇంతకుముందు నడిచినాము, ప్రజెంట్ నడుస్తూనే ఉన్నాము. మాకు ఎప్పటి నుంచి యాక్సెస్ అనేది అది ఆల్రెడీ గేటు ఉన్నది. ఇది మేజర్ మల్ల ఉన్నప్పటి నుంచి 432 నుంచి మాకు 430 దగ్గర రోడ్డు ఉన్నది. ఇప్పటి వరకు దానికి రాజశేఖర్, రమేష్ గారు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. ఇప్పటివరకు ఎంఆర్ఓ గారిని కలిసినాం, ఆర్డీఓని కలిసినాం, సిపిని కలిసినాం, మాజీ ఎమ్మెల్యేని కలిసినాం, ప్రజెంట్ ఎమ్మెల్యేని కలిసినాం. జంగ యాదవ్ అన్న కూడా మాకు న్యాయం చేసిండు. జవహర్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా చేస్తామంటారని ప్రతి ఒక్క డోర్ టు డోర్ వేయడం, లెటర్లు ఇవ్వడం జరిగింది. అందరం కూడా సానుకూలంగా స్పందిస్తారు తప్ప పొజిషన్లకు రావట్లేదు. నిన్న సిపి గారి అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఎంఆర్ఓ గారు రావడం జరిగింది, ఆర్ఐ గారు, సిఐ గారు రావడం జరిగింది. అయినా ప్రొటెక్షన్ తోటి గేట్ కొట్టడం జరిగింది. అయినా కానీ వాళ్ళు పెద్ద మొత్తంలో 30-40 మంది వచ్చి భయభ్రాంతులు గురి చేసి రాత్రి మాకు ఇది రోడ్డు కావాలి సార్. మేము 50 సంవత్సరాల నుంచి నడిచిన వాళ్ళని ఇప్పుడు నడవకుండా చేస్తున్నారు. రోడ్డు కబ్జా చేసిండు సార్. మాకు రోడ్డు కావాలి. రాత్రి కలెక్టర్ సారు 6 గంటలకు వచ్చి ఇది కొట్టిండు. ఎంఆర్ఓ సారు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు గేట్ పెట్టుకున్నారు. గేట్ అది గోడ కట్టేసిండ్రు. మళ్ళీ వాళ్ళే మా మీద గొడవ పెడుతున్నారు సార్. పోలీసు వాళ్ళు వచ్చినాక కూడా మళ్ళీ వాళ్ళు అట్లనే చేసిండ్రు. మాకు దయచేసి ఎవరన్నా న్యాయం చేసి మాకు రోడ్డు ఇవ్వాలి సార్ ప్లీజ్. మేము 200 కుటుంబాలు సార్. మాకు రోడ్డు ఫస్ట్కి ఎంచి ఉంది, ఇప్పుడు రోడ్డు లేదని వాళ్ళు కబ్జా పెట్టుకొని లీడర్లు మమ్మల్ని మొత్తం తెల్లని దాకా రాళ్లతో నిసిరేసుకుంటా పోలీసు వాళ్ళు చెప్పినా వాళ్ళు ఇంటలేరు. మాకు భయానికి మమ్మల్ని చంపుతారంట, మా ఇండ్లు కొంటారంట, మమ్మల్ని బొందలు పెడతారంట. మాకు తెల్లని దాకా వాళ్ళు తాగి తందనాలాడి మా వెనుకది వస్తారు. అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు ఊరికి వస్తారు. ఫిలింనగర్లో బోనాల పండుగ సందర్భంగా పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఎంఆర్పిఎస్ ఫిలింనగర్ డివిజన్ అధ్యక్షుడు బొప్పారం వేణుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి విజయారెడ్డి, మాజీ కార్పొరేటర్ వెల్దండ వెంకటేష్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం ఘనంగా అమ్మవారి ఊరేగింపు జరుపుకుంటాను. ఈరోజు మనకు ఏదైతే మంగళవారం వచ్చిందో అమ్మవారి రోజు ఘనంగా పలారమాన్ని తీయడం జరుగుతుంది. గత 11 ఏళ్ళు అవుతుంది. అప్పుడు 5 ఏళ్ళు నేను తొట్టల తీసిన. ఈ 5-6 ఏళ్ల సంది పలారమాన్ని తీసుడు స్టార్ట్ చేసిన. మరి ఇప్పుడు చాలా మంది పాల్గొంటారు. ఈరోజు ఫిలిం నగర్, గౌతమ్ నగర్, మరి వచ్చేసి రాజరాజేశ్వరి టెంపుల్. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం తమకు లేదని హైందవి కళాశాల యజమాని గడ్డం శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జీహెచ్ఎంసీ, హైడ్రా కార్యాలయాల నుండే తమకు ఎన్ఓసీలు జారీ అయ్యాయని, ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు ఉన్న రాజకీయ పలుకుబడిని చూసి ఓర్వలేకే కొందరు తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వాళ్ళకు సర్టిఫికేట్ వాళ్ళు ఇంత తయారు చేయాలి కదా, హైడ్రాలనే ఇచ్చిన వాళ్ళు కదా, వాడ ఎంక్వైరీ జరగాలి కదా. హైడ్రాలనే ఎవరు చేసినా మోసం అని ఆ దొంగలను పట్టాలి కదా. పట్టకుండా ఎంక్వైరీ చేయకుండా కాలేజీల మీద కేసు కడితే ఏమొస్తుంది? ఇప్పుడు ఉన్న అందరి కాలేజీలలో పలుకుబడి మీరొక్కరే, మీ ఆధ్వర్యంలోనే మీ పలుకుబడితో జరిగిందని ఆరోపణలు వినబడ్డాయి. నాకు నేనేమో పలుకుబడి ఇది ఏం కాలేజ్, నాకు నేను ఇప్పుడు 3 నెలల తర్వాత వచ్చిన ఈ కాలేజ్. నేను రాను కాలేజీలలో. నాకు అవసరం నేను, నా రాజకీయం నేను పలుకుబడి అంటే ఏముంటుంది అన్న? అంటే పలుకుబడి ఉంటే ఏదంటే అది చేయగలుగుతాడు. పలుకుబడి ఉన్నాడు. మనం అట్లా కాదు. ఏంటంటే నేను రాజకీయాల్లో జర ఉనికిలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, హైదరాబాద్ పార్లమెంట్ పోటీ చేసిన, గతంలో కాంగ్రెస్లో హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా చేసిన. 10 మంది అన్ని కన్నులు మెచ్చాయి కదా. మనము కొన్ని కన్నులు వ్యతిరేకించేటివి కూడా ఉంటాయి. వాళ్ళ ఆలోచన మేరకు, వాళ్ళ దగ్గర వాళ్ళ సాహసం మేరకు, వాళ్ళ కుట్రల మేరకు ఇలా ఇరికిచ్చి దాంట్లో పెట్టిర్రు. నేను ఇప్పుడు అందరినీ ఛాలెంజ్ చేస్తా కదా. నేను హైడ్రాని ఛాలెంజ్ చేస్తా. జిహెచ్ఎంసీ మరి వాళ్ళని కూడా అంట, అయ్యా మరి మీరు ఇచ్చిర్రు, వాళ్ళేమో నా పేరు హైడ్రాలో పెట్టిర్రు. ఎందుకు పెట్టిర్రు? హైడ్రాలు ఎందుకు పెట్టిర్రు? నేను బీజేపీ వాళ్ళతో పోరాడతానా, కాంగ్రెస్ వాళ్ళతో పోరాడతానా? ఇట్లనా లెక్క? వాళ్ళ మెటీరియల్ ఆధారంగా కేసు కట్టిన వాళ్ళు ఆ మెటీరియల్ అనే నేను లేను. గుండ్లపోచంపల్లిలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనంగా ఓరియంటేషన్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, కార్పొరేట్,
సాంకేతిక రంగాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. ఈరోజు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో మొట్టమొదటి సంవత్సరం బీటెక్ కోర్స్ చేరిన విద్యార్థులకి ఇండక్షన్ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విక్రమ్ సింహపురి యూనివర్సిటీ నుంచి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ కాలేజీ మేనేజ్మెంట్కు, డైరెక్టర్ డాక్టర్ ఏ మోహన్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అధ్యాపక బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మనం ప్రపంచంలో ఆర్థిక స్థితిలో చూసుకున్నట్లయితే ప్రపంచంలో 3వ స్థాయిలో ఉన్నాము. ఈ 3వ స్థాయి నుంచి మనం స్వాతంత్రం 100 సంవత్సరాలు పూర్తయి 2047 సమయానికి మనం 2వ స్థానానికి లేదా మొదటి స్థానానికి మనం చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఈనాడు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదివే విద్యార్థులను మనం జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఈ స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, లేదా ఇన్నోవేషన్ థాట్ ప్రాసెస్ కానీ, సో స్టూడెంట్స్ను జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా టర్న్ చేయడానికి ఏ ఎన్విరాన్మెంట్ అయితే కావాలో అలాంటి ఎన్విరాన్మెంట్ని మనం హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నెలకొల్పాల్సి ఉంటుంది. ఇదే కంట్రీ లేదా స్టేట్స్ కోరుకుంటున్నది. సో ఈరోజు నేను ఈ కళాశాలను ముఖ్య అతిథిగా వచ్చేసిన తర్వాత ఒకసారి కళాశాలలో ఒక రౌండ్ వేసి చూస్తే ఇక్కడ అధ్యాపకుల క్వాలిఫికేషన్స్ అయితేనేమి, ల్యాబ్స్ అయితేనేమి, క్లాస్ రూమ్స్, వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్లేస్మెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడాను నన్ను చాలా బాగా ఆకట్టుకున్నాయి. క్లాస్ ఆఫ్ 2026 బీటెక్ స్టూడెంట్స్కి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరగడం జరిగింది నరసింహారెడ్డి కళాశాల. ఈ కార్యక్రమానికి దాదాపు 2000 మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చడం జరిగింది. ఈరోజు థర్డ్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత నరసింహారెడ్డి కళాశాలలో ఏ ఒక్క సింగిల్ సీట్ కూడా కోర్ సబ్జెక్ట్ అయినటువంటి ట్రిపుల్ మెకానికల్ సివిల్లో కూడా ఒక్క సింగిల్ సీట్ లెఫ్ట్ కాకుండా సీట్స్ అన్నీ కూడా 100% ఫిల్ అవ్వడం జరిగింది. ఏ యొక్క ట్రస్ట్, ఏ యొక్క ఆస్పిరేషను, ఏ యొక్క గోల్తో పిల్లలు తల్లిదండ్రులని ఈ కళాశాలలో చేర్పించారు. వాళ్ళ యొక్క అవకాశాలకు కానీ, వాళ్ళ యొక్క ఆశలకు కానీ ఎటువంటి ఉమ్మి చేయకుండా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఈ కళాశాల పనిచేసి ముందుకు వెళ్తున్నట్టు ముందుకు చెప్తున్నాను. అదేవిధంగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అనేది కూడా డిసిప్లిన్, అదేవిధంగా ట్రైనింగ్, స్కిల్లింగ్, ప్లేస్మెంట్స్ అనేది నానుడి. ఈ యొక్క కళాశాలలో విద్యార్థిగా చేరండి. అదేవిధంగా ఈ కళాశాల నుంచి ఉద్యోగ బయటలందుకు నానుడితో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల పనిచేస్తుంది. కళాశాలలో మేడం గారు చెప్పినట్టు కళాశాలలో ఇప్పుడు ఉన్నటువంటి ఏనో లేకుంటే ఇంకోదాన్ని దేన్ని కూడా లవ్ చేయొద్దండి.